హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చీట్ కాల్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. వీడియో కాన్సెప్ట్ ఎప్పుడు చూడు రొటీన్ ఆపించకుండా వీడియో స్టార్ట్ అయింది. టాలీవుడ్ హీరోస్ వాళ్ళ కెరియర్స్ లో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. పేరు వినంగానే మనకి గుర్తొచ్చే పర్ఫార్మెన్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఉంది ది ప్రభాస్. ఛత్రపతి సినిమాలో సూర్యుడి ఫైట్ అన్నమాట. కట్అవుట్ మాత్రం ఏ మాట కామాట నెక్స్ట్ లెవెల్. ప్రభాస్, ఛత్రపతి నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు అంటే మనకి అప్పట్లో మురారిరా ఆ గడ్డపారతోని ఓడిచినాక లాస్ట్ లా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడు. నిజంగా నాకైతే ఆ చెయ్యి డైలాగ్ ఉంటది చూడు, ఇది చెయ్యి నాకైతే బిజినెస్ మ్యాన్ రా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే జల్సా సినిమాలో కష్టం అంటే ఏంది అని చెప్పి నెక్స్ట్ లెవెల్. చాలా ఇంపాక్ట్ ఇంకోటి ఏంటంటే కెమెరామ్యాన్ కంగతో రాంబాబులో ఇంటర్వెల్ సీన్ మస్తు ఉంటది. అది కూడా మ్యూజిక్ కూడా మస్తు ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్నో ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ కదా. సో నాకైతే రాఖీ ఆ ఇంటెన్సిటీ అదంతా ఎవరు మ్యాచ్ చేయలేరు రాఖీ సినిమాలో. నాకు అరవింద సమేతల వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఆ సీన్ ఉంటది, అది మైక్రో ఎక్స్ప్రెషన్స్. ఇంకా టెంపర్ ఉంది, జైలవకు వస్తుంది, చాలా ఉన్నాయి. ఆర్ఆర్ ఉంది, జనతా గ్యారేజ్, ఎన్నో అట్లా. అరే రామ్ చరణ్ రా, రంగస్థలం, సిట్టి బాబు. ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్. అరే అల్లు అర్జున్ రా, అది వేదం రా. అరే అది ముట్ట దొంగలు ఇచ్చి ముసలోడి దగ్గర మళ్ళీ రిటర్న్ ఇయడానికి వెళ్తాడు కదా. అవునవును. అసలు ఆ పర్ఫార్మెన్స్ మస్తు ఉంటది. సినిమా మొత్తం చాలా తర్వాత ఇంకా పుష్ప అంటే తగ్గేదేలే అన్నట్టు. సిండికేట్ సీన్ ఉంటది చూడు మధ్యలో, అలా బొమ్మర్ తీసి ఏ బిడ్డ ఇది నా ఆట పాట ముందు. అరే మనం అందరు టాప్ హీరో గురించి మాట్లాడి మంచు విష్ణు గురించి ఎట్లా మర్చిపోయినాం రా. ఔరాబే మంచు విష్ణు గురించి ఎట్లా మర్చిపోయినాం. కానీ అది స్టార్ట్ చేసినామంటే ఈ ఎపిసోడ్ లో కాదు, దీనిపైన ఇంకొక ఎపిసోడ్ చేస్తాం ఫ్రెండ్స్. 2 గంటలు పడుతుంది అది. సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా మేము దీనిపైన పార్ట్ 2 కూడా చేస్తాము మిగిలిన హీరోస్ గురించి. సో అప్పటి వరకు బాయ్.